నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సమ్మర్లో బాడీలో వేడిని తగ్గించే సగ్గుబియ్యం పాయసం అండి. అస్సలు విరిగిపోకుండా బెల్లంతో తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది. సమ్మర్లో ఎంత ఎక్కువగా సగ్గుబియ్యం వాడితే హెల్త్కి అంత మంచిది. మన బాడీలోని వేడిని తగ్గిస్తుందండి. డైలీ ఇలా సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. లేదంటే నైట్ నానబెట్టుకున్నా సరిపోయిద్దండి. ఇక్కడ నేను ఒక కప్పు వాటర్ వేసేసి ఒక గంట నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం త్వరగా 5 నిమిషాల్లో సగ్గుబియ్యం పాయసం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇంకా మనకి టైం కూడా పట్టదు, చిటికెలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు నానిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సగ్గుబియ్యంకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. మీరు వాటర్ వద్దు అనుకుంటే మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ వేసాను. నానబెట్టాను కాబట్టి, నానబెట్టకపోతే ఒక 5 కప్పుల వరకు వేసుకోవాలి వాటరు. మనకు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. నానబెడితే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇలా వాటర్ పెట్టుకొని వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనం నానబెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యంకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్దండి. షుగర్ కూడా వాడుకోవచ్చు, కానీ షుగర్ కంటే బెల్లమే మంచిది. షుగర్ వేసుకున్నా కానీ అంతే వేసుకుంటే 1.5 కప్పు వేసుకుంటే షుగర్ సరిపోయిద్దండి. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మరో 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు బెల్లం వేసాం కాబట్టి తెల్లగా ఉంటాయండి. తర్వాత మనం పాలు అవి పోసిన తర్వాత సగ్గుబియ్యం మంచి బాల్స్ లాగా వచ్చేస్తాయి. ఇలా బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఒకసారి బాగా అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటుండండి. ఎందుకంటే సగ్గుబియ్యం జిగుటుగా ఉంటుంది కాబట్టి అడుగంటుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి. మంచి సువాసనగా ఉంటుంది ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల. ఇలా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. సరిపోయిద్దండి. మనకు మొత్తం ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక 10 నిమిషాలు వాటిని అలా వదిలేసేయండి. ఇప్పుడు చూడండి, మనకి వైట్ ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాం కాబట్టి చక్కగా బాల్స్ లాగా వచ్చేసినాయి అవి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు 2 కప్పులు వేసుకుంటున్నా నేను. కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే 3 కప్పులు వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక పాలు ఆల్రెడీ మనం కరిగించిన కాబట్టి వీటిని మళ్ళీ మరిగించక్కర్లేదండి. బంద్ చేసిన తర్వాత పాలు వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోయిద్ది. ఇలా కలుపుకున్న తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న బాదం పప్పు, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. సమ్మర్లో ఇలా చేసుకొని కొంచెం లూజ్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే చాలా బాగుంటుంది. ఇంకా మనకు కడుపులో హాయిగా ఉంటుంది. మంచి వేడిని తగ్గిస్తుందండి బాడీలో. సమ్మర్లో ఇలా చేసుకొని తాగడం వలన ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.